పేరులో మాట ఇస్తారని కూడా చెప్తున్నాం. లాస్ట్ టైం కూడా ఇక్కడ చెప్తా, ఆ రోజు ప్రాజెక్ట్ ఇచ్చాం, మళ్ళీ కూడా ఈరోజు పూర్తి చేస్తారని ఈ సభముఖంగా మీకు అందరికీ కూడా చెప్తాను. ఇదే కాకుండా చాలా వరకు ఈ వేసర డ్యాంలోనే మోటార్ అయిన గేట్ల వచ్చి రివర్స్ గేట్లు ఎత్తి ఆ గేట్లు కూడా ఎగ్గొట్టి పడేశారు. ఆయన ఏదో ఇంజనీర్ అంట, ఆయన ఏదో చదివినాడంట, సునీతమ్మ చదవరాదంట. చదవరాని వ్యక్తే నా రైతాంగాన్ని కాపాడుకోవాలనుకున్నాను. చదవచ్చు, నువ్వేం చేస్తావయ్యా? ఏ కొట్టే మాత్రమే నీ చదువు కూడా తరమైంది. ఆయన ఏదో పెద్ద చదువు చదువుకున్నాను అనుకున్నాం, కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఓటు కూడా వేసేంత చదువు కూడా ఆయనకు లేదమ్మా అని కొంతమంది వ్యక్తులు చెప్తున్నారు. చదువు కాదు ముఖ్యం, సంస్కారం ముఖ్యమని కూడా చెప్తున్నాం. ఇదే పేరులో నేను మంత్రి అయిన తర్వాత చాలా వరకు కూడా డెవలప్ చేశాం. ఇదే ప్లేస్ లో కూడా వరి నాట్లు కూడా వేసేవాళ్ళు. ఎప్పుడు ఈ పని నేను పూర్తి చేయాలనుకున్నాం, ఎమ్మెల్యేగా ఉంటున్నాను, కానీ గవర్నమెంట్ కూడా లేక నిధులు కూడా వచ్చేది కాదు. కానీ పేరుల్లో మనం ఈ కట్టంతో వేలు చేసుకున్నాం. అదే విధంగా పేరుల్లో కూడా ప్రశాంతంగా ఈ రోజు రోడ్లు వేసుకున్నాం. ఎక్కడ చూసినా సీసీ రోడ్లు వేసాం. ముస్లిమ్స్ కూడా కావాలంటే కాంపౌండ్ వాళ్ళు కట్టించాం. ఇంకా పెద్ద బిల్డింగ్ కూడా కావాలంటే కట్టాం. బీసీలకు అందరికీ కూడా కులాల వారిగా మనం కట్టించుకోవడం జరిగింది. టెంపుల్ కావాలంటే దానికి కూడా శ్రీరామ్ బాబు కూడా ఆర్థిక సహాయం చేయడం కూడా జరిగింది. అన్నీ చేశాం. కానీ బస్ స్టాండ్ కూడా నేను కడతానని ఆ రోజు మాట ఇచ్చాను. అది కూడా కొంతమంది వ్యక్తులు అది ఇబ్బంది పెట్టింది కాబట్టి అది చేయలేకపోయినాం. తప్పకుండా వచ్చింది మన ప్రభుత్వం వస్తేనే అక్కడ కూడా నేను ఒకటి బస్ స్టాండ్ కట్టిస్తా, దాంతో పాటు టాయిలెట్స్ కూడా పక్కన పెట్టిస్తా. క్లీనింగ్ చేసుకోవడానికి కానీ మళ్ళీ మనుషులు ఉన్నారు కాబట్టి పక్కనే చిన్న షాప్ కూడా పెట్టి వారిని కూడా మెయింటైన్ చేయమని చెప్తానని కూడా ప్రత్యేకంగా ఈ పేరు అందరికీ చెప్తున్నాం. ఎందుకంటే